కేటీఆర్ గారు ఏదైతున్నదో కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించి ఎప్పుడైతే 93.5 మీటర్ లెవెల్ మన ప్రవాహం ఉంటుందో నీటిని ఎగువ అన్నారం సుందిల్ల ఎత్తిపోసి ఎల్లంపల్లి ద్వారా మొత్తం రాష్ట్రాన్ని సుభిక్ష చేయడంతో పాటుగా మన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి అయితే కేవలం కక్షపూరితంగా ఎక్కడ కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో ఇవాళ అది మన ప్రాంతాలంతా సుభిక్షం చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో చెప్పని ఒక కుట్రపూరితంగా ఒక కక్షపూరితంగా ఈర్ష్యా ద్వేషాలతో ఏదైతుందో ఇలా కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడం లేదని చెప్పి అంటున్నాం. ఇలా మొత్తం సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఏదైతున్నదో కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు, ఆటంకాలు లేవని చెప్పి అంటున్నాం. ఎవరైనా ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏదైతుందో పాజిటివ్ దృక్పథం ఉండాలనే, నీకు పాజిటివ్ దృక్పథమే లేదని చెప్పి అంటున్నాం. ఏమనంటే ఎన్డీఎస్ఏ అంటాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈనాడు ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా అడగదలుచుకున్నా నేను, నీ ఎన్డీఎస్ఏలో ఏదైతుందో ఎక్కడైనా కన్నపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్లో ప్రవాహం ఉంటే నీరు ఎత్తిపోయేది ఎక్కడ ఉన్నదే? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతున్నదో ఇళ్లపల్లి బ్యారేజ్ ఏదైతుందో మరమ్మతులు చేపట్టేంత వరకు నీటి నిల్వ చేయకూడదని మాత్రమే పేర్కొన్నది. కానీ ఇక్కడ మేడిబెడ్డ మ్యారేజ్కు సంబంధం లేకుండా కేవలం కన్నపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్తో నీరు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. అది ఎత్తిపోయకుంటే ఏదైతుందో మొత్తం రాష్ట్రం వల్ల ఇది కరువు ఏదైతుందో ఎల్నినో కరువు కాదు, ఇది ఎల్నినో ఏదైతుందో ప్రకృతి ప్రసాదించింది. దాన్ని ఎవరు కూడా నిలుపుదల చేయలేరు. ఎల్నినో ఇవాళ వచ్చింది కాదు, వాతావరణ సూచిక 6 మాసాలుగా హెచ్చరిస్తున్నాయని చెప్పి అంటున్నాను. నువ్వు 6 మాసాలుగా ఏ విధంగా చర్యలు ప్రికాషనరీ మెజర్ తీసుకోకుండా ఇవాళ ఏదైతుందో రాష్ట్ర కరువులు నెట్టబట్టడానికి ఇది రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పంటావు. రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పి అంటున్నాను. నువ్వు పంట కావాల్సిన కాలువ నీళ్ళు ఇయ్యవు, కరెంట్ ఇయ్యవు. అన్నారు కేసీఆర్ గారు ఏదైతుందో 24 గంటలు ఏదో అంతరాయంలో కూడా కరెంట్ ఇస్తే ఇవాళ దినంలో కరెంట్ ఎప్పుడు వచ్చేది లేదు, ఎప్పుడు పోయేది అని చెప్పి అంటున్నా. కాలువ నీళ్ళు లేవు, కరెంటు లేవు, పండించే పంటకు ఏదైతుందో ధాన్యానికి మద్దతు ధర లేదు. మొన్న ఏసంగిలో ఏదైతుందో వడ్లు అమ్ముకున్నాం అందరం. దయచేసి ఒక్కటి గుర్తు చేస్తున్నా, ఎవరైనా ఎక్కడైనా క్వింటల్కి 5 కిలోలు 6 కిలోలు కూడా తక్కువ తూకం చేసినారే? కోత వచ్చి లెగవేయలేదా? 5 కిలోలు అంటే ఎంతలే? కిలోకి 25 రూపాయలు. 5 కిలోలు అంటే కిలోకి 25 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5 × 25 125 రూపాయలు. 6 కిలోలకి ఎంత అవుతుంది? 6 × 25 150 రూపాయలు అయితే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 5 కిలోల లెక్క చొప్పున ఏదైతుందో 3750 రూపాయలు. 6 కిలోల చొప్పున 4500 రూపాయలు అని చెప్పి అంటున్నాను. ఇంత అవినీతి దోపిడీ పాల్పడితే చలనం లేని ప్రభుత్వం. మిత్రుడు ఈశ్వర్ గారు మేము ఏదైతుందో జగిత్యాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినాం. ఇప్పటికీ ఈ వేదిక ముఖం చెప్తున్నాను, ఇలా మొత్తం రాష్ట్రంలో మీరు 60 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం సేకరించమని చెప్పి అంటుండే. మీరు 60 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం సేకరిస్తే 60 లక్షలు ఇంటూ క్వింటల్కి ఏదైతుందో 3000 దోపిడీ అయినా కానీ కనీసం 2000 కోట్లు ఏదైతుందో ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడని చెప్పి అంటున్నాను. దీన్ని ఆధారాలతో రుజువు చేస్తామని చెప్పి అంటున్నాను. మీ రైతులు తెలియదు కాదే, ధాన్యం రైస్ మిల్లు పోగానే ఏం చేస్తాం మనం? ధర్మకాంట మీద చూపుతారా? ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయింగ్ మిషన్. దాని తర్వాత ఒక ట్రక్ షీట్ ఇస్తాడు. మన ధాన్యానికి ఏదైతుందో నీ ధర్మకాంట మీద తూకం ఎంత వస్తే గంత మన గిట్టుబాటు ధర కట్టించాలి. ఆ తీయకుండా ఏం చేస్తుండో ట్రక్ షీట్తో ఇస్తున్నాడు. దాంతో రైతులు ఏదైతుందో 2000 నుండి 3000 కోట్లు నష్టపోయామని చెప్పి అంటున్నా. నేను దయచేసి ఏదైతే ఈ సదస్సు ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. మీకు సివిల్ సప్లైస్ కమిషన్ ఉన్నాడా? మీరు విచారణ చేపియండి. రైస్ మిల్లర్ల దోపిడీ, ఈ దోపిడీలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఏ మేరకు ఉన్నది మీరు రుజువు చేస్తామని చెప్పి అంటున్నాను. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి మీ యొక్క బాధ్యత లేకుంటే మీరు రైస్ మిల్లర్ ఎందుకు అదుపు చేస్తలేరు? వీళ్ళ రైతులు పొట్టగొట్టి రైస్ మిల్లర్లు కడుపు నింపడానికి అనే ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం అనేది ఏదైతుందో రైతుకు అండగా నిలబడాలి. నువ్వు రైస్ మిల్లర్ కడుపు నింపడానికి కూడా కాదు కదా చెప్పంటు నేను. దయచేసి ఏదైతుందో ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కావాలన్నాయా,
ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీరు దివాకర్ రావు గారు శాసనసభ్యుడిగా చెప్పట్టు నేను